ప్రాక్సీని పెట్టి పరీక్ష రాయించినందుకు మంత్రి చలపతి పైన కేసు ఫైల్ చేశారు. 9 గంటలకు నేను కాలేజ్కి వెళ్ళాలి. నా షర్ట్ ఆయన చేసి పెట్టచ్చు కదా. వాడి షర్ట్ ఆయన చేస్తాను. సంపాదించేది నేను, ఖర్చు పెట్టేది ఆడా. ఒక హెల్ప్ అడిగితే చేయనంటాడు. ఇది చాలదన్నట్టు నా లవర్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. ఆ లవర్ ఏమన్నా సూపరా, ఊరోరా అరుచుకుంటూ తిరు. ఏంటి? ఏం లేదే. ఓకే. లెక్క కరెక్ట్ గానే ఉంది. ఆ గుళ్ళు తీసుకొని బయలుదేరు. ఏంటండి, మేమే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి డబ్బులు ఇచ్చాం. అలాగే మీరు తీసుకొచ్చిన వస్తువుల్ని మీరే తెచ్చి పెడితే. తీసుకెళ్ళి పెట్టేయండి రా. మిస్టర్ ఖడ్గమృగం, ఒక్క నిమిషం. వాళ్ళ ఇంట్లో చాలా వస్తువులు మీరు పగల కొట్టారు. వాటికి కొంచెం డబ్బులు కూడా కల్పిస్తే. ఒక 5,000 ఇవ్వరా. అందరి ముందు కొంచెం అసభ్యంగా మాట్లాడారు. అలాగే అందరి ముందు మీరు తన కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగితే. ఏందన్నా? రేయ్, ఏంట్రా గొడవ పడ్డానికి వచ్చావా? ఇదంతా ఇప్పుడు అవసరమా? చితకు బాధేలా ఉన్నారు. వెళ్ళిపోదాం. ఆ పాప పిలుస్తోందిగా, పోరా. అంటే ప్రాబ్లంని సాల్వ్ చేయాలి కదండి. ప్రాబ్లంని సాల్వ్ చేస్తాడంట్రా. దుర్మార్గుడా, నీ మాట విని గడ్డం తీసినందుకు నా మొహం నేనే చూసుకోలేకపోతాను. పర్లేదన్నా, ఆ అమ్మాయికి నా మొహం నచ్చితే చాలు. ఆటోలో కూర్చొని ఆటను చూడు. ఏం చెప్పినా నమ్మేస్తుంది. పెళ్లి తర్వాత ఈజీగా ఉంటుంది. కళ్ళ చూడు. ఎక్కడా? అది కింద పడింది, తెచ్చేస్తాను. నన్నే మోసం చేయాలని చూస్తున్నారా? అన్నా అన్నా, ఏంట్రా కళ్ళ చూడు. ఏంటి అంటే కళ్ళ చూడు ఇస్తే. థ్యాంక్స్ అన్నా. ఇదిగో వస్తున్నాను. నాతోనే నాటకాలు ఆడతారా? ఎలా పట్టేశాను చూసావా? నాలుగు. ఓకే, సూపర్. యూ గో హోమ్. ఐల్ ఫినిష్ అండ్ కమ్. ఓ నో ప్రాబ్లం, టేక్ టైం. వెళ్ళి చావచ్చు కదా. అమ్మో, ఏం కొడుతున్నారా? నువ్వు ఫైటర్వా, యాక్టర్వా? నువ్వే కనపడి చూద్దాం. ఒక క్లూ ఇవ్వు. అమ్మో, నువ్వు ఫైటర్వే.